ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది కెపాసిటర్ మార్చేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మొత్తం వైర్లు తీసేసి కెపాసిటర్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి మర్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇందులో కామన్ వైర్ ఏది, రన్నింగ్ ఏది, స్టార్టింగ్ ఏది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మనం దీన్ని అయితే కనెక్షన్ అయితే ఇవ్వగలం. తెలిసిన వారైతే ఓకే, డైరెక్ట్గా అయితే ఈ కలర్ని బేస్ చేసుకుని అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో ప్రాక్టికల్గా చెక్ చేసి ఈ యొక్క కనెక్షన్స్ అయితే మనం ఇచ్చుకుందాం. ఓకే, దీనికోసం అయితే మనం ఒక కెపాసిటర్ అయితే తీసుకున్నాం. ఇది చూడండి 2.50 MFT కెపాసిటర్ ఇది. అలాగే ఇది కనెక్టర్ విత్ కెపాసిటర్ హోల్డర్ ఇది ఒకటి తీసుకున్నాం. ఓకే, ముందు ఈ యొక్క కాయిల్ ఏ విధంగా ఉంది, అలాగే ఇందులో కామన్ వైర్ ఏది, రన్నింగ్ ఏది, స్టార్టింగ్ ఏది అనే దాని గురించి టెస్ట్ ల్యాంప్తో అయితే ముందు మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి రెడ్, బ్లూ, ఎల్లో 3 వైర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ రెండింటికి మనం ఈ యొక్క టెస్ట్ ల్యాంప్ పెడితే బల్బ్ అనేది డిమ్గా వెలిగిందో ఆ రెండు స్టార్టింగ్ రన్నింగ్ వైర్లు అవుతాయి. మిగతా అది కామన్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చూడండి ఈ రెండింటికి పెడతాను, ఎక్కువ బ్రైట్నెస్తో వెలిగింది. అలాగే ఈ రెండింటికి పెడతాను, చూడండి డిమ్ అయితే పెరగడం జరిగింది. ఇప్పుడు ఎల్లో నుంచి రెడ్కి పెడతాను, చూడండి ఎక్కువ బ్రైట్నెస్తో వెలిగింది. అంటే రెడ్ నుంచి ఈ బ్లూ అండ్ ఎల్లో వైర్లో పెడితే ఎక్కువ బ్రైట్నెస్తో వెలుగుతుంది. ఈ రెండు పెడితే డిమ్ వెలుగుతుంది. అంటే ఇది రెడ్ వైర్ కామన్, ఈ రెండు స్టార్టింగ్ అలాగే రన్నింగ్ వైర్లు అయితే అవుతాయి. ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది మనకు తెలియకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది కామన్ అయితే అయింది కదా. దీనికి మనం ఫేస్ కానీ న్యూట్రల్ కానీ దీనికి ఇచ్చుకోవచ్చు. ఈ రెండింటికి కెపాసిటర్ అయితే ఇవ్వాలి. నేను ఇప్పుడు కెపాసిటర్ కనెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇది కామన్ అయితే మనకి తెలిసింది కదా. ఇప్పుడు కెపాసిటర్ అయితే మనం కనెక్ట్ చేద్దాం. టెస్ట్ ల్యాంప్ పని అయితే ఇక్కడికి అయిపోయింది, దీన్ని సైడ్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ హోల్డర్ని బిగించేద్దాం. ఇక్కడ చూడండి ఈ కనెక్టర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పైన ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఈ ఇన్కమింగ్ సప్లై ఈ రెండింటికైతే ఇచ్చుకోవచ్చు. ఇటువైపు వచ్చేటప్పటికి 3 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్ ఒకటి కనెక్ట్ చేసి ఈ సెంటర్ అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను. కెపాసిటర్ ఇందులో పెడదాం. ఓకే, ఇప్పుడు ఇందులో 2 వైర్లు ఉన్నాయి కదా. ఇది కామన్ వైర్ రెడ్ కలర్ కనుక దానికి డైరెక్ట్గా న్యూట్రల్ కానీ ఫేస్ కానీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ బ్లూ కలర్కి ఒక వైరు కెపాసిటర్ నుంచి వచ్చేది, ఈ ఎల్లో కలర్కి ఒక వైరు ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ 2 వైర్లకి ఒకటి స్టార్టింగ్ ఒకటి రన్నింగ్. ఎక్కువగా ఫ్యాన్లకు వచ్చేటప్పటికి రెడ్ కామన్ పెడతారు, ఎల్లో అనేది స్టార్టింగ్ ఉంటుంది, బ్లూ కలర్ అనేది రన్నింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ తెలియని వాళ్ళైతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే ఇలా మనం టెస్ట్ ల్యాంప్తో మనం చెక్ చేసాం. ఇప్పుడు ఈ కామన్ ఉంది కదా, ఈ కామన్ అనేది ఈ పై టెర్మినల్కి అయితే ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది స్టార్టింగ్, ఇది ఈ యొక్క కనెక్టర్ సెంటర్ టెర్మినల్గా అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఈ బ్లూ కలర్ వైరు రన్నింగ్ వైర్ అని చెప్పుకున్నాం కదా, ఇదైతే కిందన ఈ టెర్మినల్కి అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. అంటే పైన ఇచ్చుకోవచ్చు. ఈ స్టార్టింగ్ వైర్ అనేది సెంటర్ ఇచ్చుకొని ఈ రెడ్ అనేది కింద ఇచ్చుకోవచ్చు. ఈ యొక్క బ్లూ కలర్ వైర్ అనేది పైన ఇచ్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఈ యొక్క కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఏ ఫ్యాన్ అయినా సరే ఈ విధంగానే ఉంటుంది. ఎక్కడైనా సరే రెడ్ అనేది కామన్ ఉంటుంది, ఎల్లో స్టార్టింగ్ ఉంటుంది, బ్లూ కలర్ అనేది రన్నింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీనికి టెస్ట్ ల్యాంప్తో మనం చెక్ చేద్దాం. అంటే ఈ యొక్క డైరెక్షన్ అనేది కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు టెస్ట్ ల్యాంప్ని అయితే కనెక్ట్ చేద్దాం.
చూడండి, టెస్ట్ ల్యాంప్ ఇటువైపు ఫేస్ న్యూట్రల్ అని చెప్పుకున్నాం కదా, పైన కింద నిచ్చుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడైతే నేను కనెక్ట్ చేస్తాను. ముందు ఒక టైర్లు పెడతాను. చూడండి, రైట్ డైరెక్షన్లో అయితే తిరుగుతుంది. అంటే ఇలా తిరుగుతుందంటే ఫ్యాన్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. కరెక్ట్ డైరెక్షన్లో అయితే ఫ్యాన్ తిరుగుతుంది. ఒకవేళ ఏమైనా మారింది అనుకోండి, అప్పుడు ఏం లేదు, ఈ యొక్క సెంటర్ అయితే స్టార్టింగ్ ఉంది కదా, ఇది తీసుకొచ్చేసి, అంటే ఒకవేళ రాంగ్గా ఎవరైనా రీవైండింగ్ చేసేటప్పుడు ఈ వైర్లు అనేవి అటు ఇటు కనెక్ట్ చేస్తే అటువంటి సందర్భంలో మనం ఈ విధంగా మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సెంటర్ అనేది తీసుకొచ్చేసి ఈ కిందకి పెట్టుకోవాలి. అలాగే ఈ కిందన ఉండే ఈ బ్లూ కలర్ వైర్ అనేది సెంటర్ పెట్టుకోవాలి. పైన కామన్ అయితే కామన్ అలాగే ఉంటుంది. ఈ 2 వైర్లు అయితే మార్చుకుంటే సరిపోతుంది. అప్పుడు అనేది రొటేషన్ మారుతుంది. ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఏదైనా ఫ్యాన్ తిరిగినా సరే ఈ విధంగానే ఈ యొక్క స్టార్టింగ్ రన్నింగ్ వైర్ అనేవి ఇంటర్చేంజ్ చేసి మనం సప్లై అయితే ఇచ్చుకుంటే కరెక్ట్ డైరెక్షన్లో అయితే ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ యొక్క ఫ్యాన్ యొక్క కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం సప్లై ఇచ్చి అయితే చూద్దాం, ఏ విధంగా తిరుగుతుందో మనకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది రైట్ డైరెక్షన్లో అయితే తిరుగుతుంది. ఈ విధంగా అయితే మనం ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్కి కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.